డిఎస్సి తెలుగు కొండవాగు పాఠం ఇది వృత్తం ప్రకృతి వర్ణాకష్మలం అను పదానికి అర్థం మలినం. నిద్రలో కూడా కన్నులు మూయినది ఏమిటది? చేప. పేరుకు బదులుగా వాడే పదం సర్వనామం. వర్తమాన కాలం అనగా జరుగుతున్న కాలం. క్రింది వానిలో పంచమి విభక్తి ప్రత్యయాలు వలనన్ కంటెన్ పట్టి ఫాలాక్షుడు పర్యాయ పదాలు శివుడు హరుడు కాంక్ష పదానికి వికృతి ఖర్చు చీర పదానికి నానార్థాలు గోచి రేఖ భాషకు సంబంధిత విశేష అర్థాన్ని ఇచ్చే పలుకుబడును ఇలా అంటారు జాతీయాలు. వాక్యాంతం బిందువుని ఏమంటారు? పూర్ణ విరామం. క్రింది వాటిలో నిత్య బహువచనాలు వడ్లు కందులు పెసలు స్ ప్లస్ ఉత్ ప్లస్ ర్ ప్లస్ ఆ అనగా స్త్ర. క్రింది వాటిలో ఉష్మాలు ష ష స హ వచ్చినందుకు పదాన్ని విడదీయండి. వచ్చిన ప్లేస్ అందుకు అకారణములకు ఈ ఊరువులు పరమైతే క్రమంగా ఏ ఓ అర్లు వస్తాయి. ఈ సూత్రం దేనికి వర్తిస్తుంది? గుణసంధి. వాయుపుత్రుడు ఏ సమాసం? షష్ఠీ తత్పురుష సమాసం. 3 గురువులు ఉన్న గణం మగనం. ఉపాధ్యాయుడు తన పాఠ్య బోధనలో లోపాలను ఏ విధంగా కనుగొంటాడు? స్వీయ మూల్యాంకనం. ద్విపార్శ్వ ఉపకరణాలు వర్ణచిత్రాలు కథాచిత్రాలు ఛాయాచిత్రాలు. అన్ని పదాల్లో చివరన ఒకే విధమైన లయాత్మక పదాలు ఉంటే అది అంత్యానుప్రాసాలంకారం. అసమాపక క్రియకు ఉదాహరణ రాసి నేర్చిన విషయానికి తగిన సొంత ఉదాహరణలు ఇవ్వడం అనేది అవగాహన. భాషా నైపుణ్యాల్లో ఎక్కువ కష్టంతో కూడింది లేఖనం. క్రింది వాటిలో లఘు పరీక్షల వల్ల ప్రయోజనం. విద్యార్థికి ఒత్తిడి ఉండదు, త్వరగా జవాబు గుర్తిస్తాడు, సంక్షిప్తంగా సమాధానాలు రాసే అలవాటు కలుగుతుంది, అసంబద్ధ సంబంధం లేని అంశాలు రాయరు.